రివ్యూ ఆఫ్ కమిటీ కుర్రోళ్ళు. ఏమాత్రం ఎక్స్పెక్టేషన్స్ లేకుండా ఎంటీ మైండ్తో ఈ సినిమాకి వెళ్ళాను. యాక్చువల్గా 9th మూవీ రిలీజ్ అవ్వాలి, బట్ టీమ్ యూనిట్ చాలా కాన్ఫిడెన్స్తో ముందు రోజు ఈవినింగ్ పెయిడ్ ప్రీమియర్స్ వేశారు. ఇప్పుడే షో కంప్లీట్ అయింది. ఇందులో మొత్తం కాస్టింగ్ పెట్టుకొని హీరో హీరోయిన్లు అంటూ ఎవరికి సపరేట్ ఫేమ్ ఇవ్వకుండా లీడ్ రోల్స్లో చేసిన ప్రతి ఒక్కరూ కథలో భాగం అన్నట్టు చూపించిన ఈ కమిటీ కుర్రోళ్ళు మూవీని నిహారిక కొణిదెల గారు ప్రొడ్యూస్ చేస్తే డెబ్యూ డైరెక్టర్ వంశీ గారు డైరెక్ట్ చేశారు. సో ఆఫ్టర్ వాచింగ్ దిస్ మూవీ నా ఒపీనియన్ చెప్పాలంటే నచ్చింది నాకు. ఒక 11 మంది ఊరు కుర్రోళ్ళ చైల్డ్హుడ్ స్టేజ్ నుంచి స్టార్ట్ అయిన ఈ కథ అదే కుర్రోళ్ళు కమిటీ మెంబర్స్గా ఎదిగి ఊరు ఎలక్షన్స్లో నిలబడే అంత పొజిషన్కి వెళ్ళే వాళ్ళ జర్నీలో ఎన్నో బ్యూటిఫుల్ మూమెంట్స్, మెమోరీస్, హార్డ్ హిట్టింగ్ ఎమోషన్స్, ఫ్రెండ్స్ మధ్య గొడవలు, ఊరి దేవత జాతర, ఇలా ఒక విలేజ్లో జరిగే ప్రతి ఆస్పెక్ట్ని టచ్ చేసుకుంటూ చాలా అందంగా కథను నరేట్ చేశారు. నిజానికి ఇందులో కథ అంటూ ఏమీ ఉండదు. జస్ట్ ఒక చిన్న లైన్ పట్టుకుని పర్ఫెక్ట్ స్క్రీన్ ప్లేతో ఎక్కడ బోర్ కొట్టకుండా తీసుకెళ్లడం వెల్ క్రాఫ్టెడ్ అనొచ్చు. అండ్ ఫస్ట్ 40 minutes అంతా ఈ 11 మంది కుర్రోళ్ళు చేసే అల్లరి, టెక్నాలజీ లేని టైంలో వాళ్ళ లైఫ్ ఎలా ఉండేది, కొంచెం ఎదిగిన తర్వాత వాళ్ళ లవ్ ట్రాక్స్, ఇలా 90s కిడ్స్ ఏదైతే అనుభవించారో ఆ నాస్టాలజీ మూమెంట్స్ గుర్తొచ్చేలా మళ్ళీ ఆ ఓల్డ్లోకి తీసుకెళ్లడం చాలా బాగుంది. ముఖ్యంగా వీళ్ళు చేసే హ్యూమర్ ఫస్ట్ హాఫ్ అంతా స్టాండర్డ్ అయ్యేలా చేసింది. అండ్ దాంతోపాటు ప్రీ ఇంటర్వెల్ టు ఇంటర్వెల్ ఒక కాన్ఫ్లిక్ట్ పాయింట్ పెట్టడమే సినిమాకి సోల్ పాయింట్. అదే ఎమోషన్ మీద మొత్తం సెకండ్ హాఫ్ అంతా సినిమా డ్రైవ్ అయ్యేలా చేస్తుంది. అయితే ఈ సినిమాలో మనం నోటీస్ చేయాల్సిన మేజర్ పాయింట్ ఏంటంటే ఈ 11 మంది మెంబర్స్ యంగర్ ఏజ్లో ఉన్నప్పుడు ఎంత లీన్గా కనబడతారో, సెట్టన్ ఏజ్ వచ్చాక మొత్తం బాడీ షేప్లు మారిపోయి ఒక మెన్లా కనబడే ట్రాన్స్ఫర్మేషన్ క్రేజీ అని చెప్పాలి. ఈ సినిమా కోసం వాళ్ళంతా కలిసి వెయిట్ తగ్గడం, మళ్ళీ వెయిట్ పెరగడం చూస్తే చాలా కష్టపడ్డారని మాత్రం తెలుస్తుంది. నిజంగా వాళ్ళందరి డెడికేషన్కి హ్యాట్స్ ఆఫ్ అంతే. అండ్ వీళ్ళు కేవలం బాడీ ట్రాన్స్ఫర్మేషన్లోనే కాదు, యాక్టింగ్ వైజ్ కూడా చింపేశారు. నాట్ ఓన్లీ వన్ యాక్టర్, ప్రతి ఒక్కరూ చాలా బాగా చేశారు. అండ్ ఈచ్ అండ్ ఎవ్రీ క్యారెక్టర్కి మనం కనెక్ట్ అవుతాం. అది హ్యూమర్లో కానివ్వండి, వాళ్ళు చేసే ఇంటెన్స్ సీన్స్లో కానీ, ఎమోషన్స్లో కానీ వీళ్ళకి 10 out of 10 ఇచ్చేయచ్చు. పర్టికులర్గా ఒక్కరికి ఎక్కువ స్క్రీన్ స్పేస్ ఇచ్చి హైలైట్ చేయడం లాంటిది ఏమీ చేయలేదు ఈ మూవీలో. కథకి తగ్గట్టు ప్రతి పాత్రని పర్ఫెక్ట్గా బ్లెండ్ చేశారు డైరెక్టర్ వంశీ. ఇంకా సపోర్టింగ్ రోల్స్ చేసిన సాయి కుమార్ గారు, గోపరాజ్ గారు, కిషోర్ కుమార్ గారు, ఇలా ప్రతి ఒక్కరూ వాళ్ళ వాళ్ళ క్యారెక్టర్స్లో జీవించేశారని చెప్పాలి. అసలు పల్లెటూరు బ్యాక్డ్రాప్లో జరిగే కథ అంటేనే తెలియకుండానే మన అటెన్షన్ గ్రాప్ చేస్తుంది. సో ఆ బెనిఫిట్ని వంశీ గారు చాలా బాగా వాడుకున్నారు. అది మీకు స్క్రీన్ మీద క్లియర్గా కనబడుతుంది. అండ్ త్రూ అవుట్ ఎక్కడ బోర్ కొట్టకుండా చూస్తున్నంతసేపు సినిమాలో ఏదో ఒక మ్యాజిక్ జరుగుతుంది, అదైతే చెప్పగలను. అండ్ ఇంకా అన్ని పాజిటివ్స్ చెప్తున్నాం, నెగిటివ్స్ లేవంటే పెద్దగా నోటీస్ చేసేంత లేవు. కానీ ప్రీ క్లైమాక్స్ టు క్లైమాక్స్ ఎందుకో మరీ డ్రాగ్ చేసిన ఫీలింగ్ వచ్చింది. బట్ అక్కడ కూడా ఎంటర్టైన్మెంట్ క్రియేట్ చేసి ఆ గ్యాప్ని ఫీల్ చేద్దామని ట్రై చేశారు. కానీ నాకు అంత ఎక్కలేదంతే. మేబీ అది ఎంజాయ్ చేసేవారు కూడా ఉంటారు. ఇంకా టెక్నికల్ సైడ్ ప్రొడక్షన్ వాల్యూస్ అయితే చాలా బాగున్నాయి. అండ్ అనుదీప్ దేవ్ గారి బ్యాక్గ్రౌండ్ స్కోర్ అండ్ సాంగ్స్ మేజర్ అడ్వాంటేజ్ అయింది మూవీకి. అండ్ సినిమాటోగ్రఫీ కూడా బాగుంటుంది ప్లెజెంట్గా. సో డెఫినెట్గా వర్త్ వాచబుల్ మూవీ ఇది. ఫ్యామిలీతో కలిసి చూసేయండి. అడల్ట్ కంటెంట్ ఏముండదు, కానీ 1-2 సీన్స్లో అడల్ట్ లాంగ్వేజ్ ఉంటుంది, అది కూడా ఫస్ట్ హాఫ్లో. అక్కడైతే చెవులు మూసుకోండి. ఓకే. అండ్ ఫైనల్గా ఈ మూవీకి నేను ఇస్తున్న రేటింగ్ 3.25 out of 5. సో సీ యూ ఇన్ ది నెక్స్ట్ వీడియో. టేక్ కేర్ ఫ్రెండ్స్, అండ్ థ్యాంక్ యూ.